హలో గైస్, దిస్ ఇస్ వరుణ్ బ్యాక్ ఇన్ ద స్టూడియో ఫ్రంట్ టైమ్ ఎర్రర్స్ అగైన్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో ప్రింటింగ్ ప్యాటర్న్స్ గురించి చెప్తాను. ప్రింటింగ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఇదిగో ఇలా స్టార్స్ కానీ ఒక పిరమిడ్స్ కానీ ఇలా ఏదైనా ఒక ప్యాటర్న్ని ప్రింట్ చేయడం. ఇలా నెంబర్స్తో ఒక ప్యాటర్న్, ఆల్ఫాబెట్స్తో ఒక ప్యాటర్న్, ఇలా ప్యాటర్న్స్ని ప్రింట్ చేయడం ప్రింటింగ్ ప్యాటర్న్స్ క్వశ్చన్స్. ఓకే, మీకు ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ప్రింటింగ్ ప్యాటర్న్స్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వీటి మీద మీరు ఎంత ఎక్కువ ఫోకస్ చేస్తే మీ లాజికల్ థింకింగ్ అనేది అంత ఎక్కువ డెవలప్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఒక 7 ప్రోగ్రామ్స్ చెప్తాను, మీకు ఒక 3 ప్రోగ్రామ్స్ హోంవర్క్ ఇస్తాను. ఇంకా మీరు చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి అసలు ఎండే ఉండదు. మీకు నచ్చినన్ని చేసుకోవచ్చు. ఇంకా గూగుల్లో కొడితే చాలా వస్తాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అంత చేస్తే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ రోల్ ఇన్ టు ద వీడియో. విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇవి మన లాస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కదా. ఆల్ స్పేస్ ఎక్స్ మ్యాక్సిమైజ్ చేయడానికి ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ప్రింటింగ్ ప్యాటర్న్స్ .c. ఓకే, చాక్లెట్ తెచ్చుకుందాం. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలాగా ఒక రైట్ యాంగిల్ పిరమిడ్ ప్రింట్ చేయాలి. అంటే మీరు ఎన్ని రోస్ యూజర్కి ఇన్పుట్ ఇస్తే పిరమిడ్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. మీకు ద మోస్ట్ బేసిక్ క్వశ్చన్ అంటే ఇదే, చాలా సింపుల్. ఇప్పుడు మనం అంటే ఎన్ని రోసో అని రీడ్ చేసుకోవాలి కదా. ఇంట్ i, j, రోస్. i, j ఎందుకంటే లూప్స్లో అవి లూప్ వేరియబుల్స్ అంతే. రోస్ అనేవి నెంబర్ ఆఫ్ రోస్. Enter the number of rows, \n scanf %d, ampersand rows. యాక్చువల్లీ అన్న టైప్ చేసేద్దాను, ఫ్లోలో వచ్చింది. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో సేవ్ చేశాను, ఎర్రర్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు మనం లూప్ రన్ చేసుకోవాలి, చాలా సింపుల్. నెస్టెడ్ లూప్ అంటే ఏంటో నేను మీకు చెప్పలేదో. ఓకే, నెస్టెడ్ లూప్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు నెస్టెడ్ ఇఫ్ చెప్పాను కదా, ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ ఉంటే అది నెస్టెడ్ ఇఫ్ అని. సేమ్ అలానే ఒక లూప్లో ఇంకొక లూప్ ఉంటే అది నెస్టెడ్ లూప్. ఓకే, ప్యాటర్న్స్ అన్ని మనం మ్యాక్సిమం నెస్టెడ్ లూప్సే యూజ్ చేస్తాం. 3 లూప్స్ కూడా ఒకే దాంట్లో యూజ్ చేస్తాం, 4 కూడా ఒకే దాంట్లో యూజ్ చేస్తాం. మనం ఎంచుకునే ప్యాటర్న్ బట్టి ఉంటుంది అది. సో లూప్ రాయాలి. ఫర్ ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వాలంటే మనం i = 1కి ఇనిషియలైజ్ చేయాలి. ఫర్ లూపే వాడతాం మ్యాక్సిమం ప్రింటింగ్ ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా. i < రోస్, ఎందుకంటే 5 అని మీరు ఎంటర్ చేశారు అనుకోండి, 5 వరకు కూడా ప్రింట్ అవ్వాలి కదా, 5 రోస్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి = పెడతారు. = పెట్టకపోతే మీరు 5 ఎంటర్ చేస్తే మీకు 4 రోసే ప్రింట్ అవుతాయి. ఓకే, ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు i ++. ఇప్పుడు లోపల ఇంకొక ఫర్ లూప్ ఇవ్వాలి. ఇంకొక ఫర్ లూప్లో జేకి సంబంధించిన ఇవ్వాలి. j = 1. ఇక్కడ j < i అని ఇస్తాము. ఎందుకో చెప్తాను చూడండి, ఇదే ఇక్కడ చిన్న గేమ్ చేంజర్ అనాలి. j < i, j ++. ఇప్పుడు ప్రింట్ చేయాలి ప్యాటర్న్. printf. యాక్చువల్లీ మీరు ఇక్కడ 2 వేస్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ది ఒక స్టార్ ప్రింట్ చేసి 2 స్పేసులు ప్రింట్ చేయడం, ఇలా అర్థమైందా? లేదంటే ఒక స్టార్ ప్రింట్ చేసి ఒక \t ప్రింట్ చేయడం. \t ప్రింట్ చేస్తే మీకు ఒక ట్యాబ్ స్పేస్ వెళ్ళిపోతుంది. ఒక ట్యాబ్ స్పేస్ అనేది మీకు చాలా ఎక్కువ. సో ఒక 2 స్పేసులు అంటే మీకు కొద్దిగా నీట్గా ఉంటుంది చూడడానికి. ఓకే, సేవ్ చేద్దాము. ఇక్కడ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఎందుకో చెప్తాను, ఒక్క నిమిషం. ఎర్రర్ వచ్చింది. j < u టైప్ చేశాను, i టైప్ చేస్తే ఇది ఫైన్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. ఎందుకు అక్కడ ఎంటర్ చేయాలో చెప్తాను. 5 రోస్ ఎంటర్ చేస్తే 5 ఇక్కడే ప్రింట్ అయిపోయారు, చూసారా? సో నేను ఇక్కడ ఏమనుకుంటున్నానంటే
ఫస్ట్ మీకు ఏమవుద్ది, i ఈజ్ ఈక్వల్స్ టు 1 i ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటుంది. 1 అనేది లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు రోసా కాదా అని చెక్ చేస్తుంది. మనం 5 rows అనుకున్నాం కాబట్టి 5 అని ఫిక్స్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ రో వాల్యూ 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అనా కాదా చెక్ అవుతుంది. చెక్ అయింది కాబట్టి నెక్స్ట్ లూప్కి వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లూప్కి వెళ్ళి j ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. j లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు i వరకు వెళ్తుంది. j లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు i వాల్యూ అంతా 1 కదా, j లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వరకు వెళ్తుంది, అంటే ఒకసారి వెళ్తుంది. ఆ 1 అయిన తర్వాత ఇది ఆ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఈ లూపే. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూప్లో ఒక 5 కండిషన్స్ ఇలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 5 కండిషన్స్ ఇచ్చాం కదా, ఈ లూప్లో దీని సాటిస్ఫాక్టరీ కండిషన్ ఉంది కదా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 సాటిస్ఫై అయింది కాబట్టి నెక్స్ట్ లూప్కి వెళ్ళింది. ఇది సాటిస్ఫై అయినంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా ఈ లూప్లో ఒక 5 ఎలిమెంట్స్ ఉంటే ఆ 5 ఎలిమెంట్స్ అయినంత వరకు కూడా మీకు లూప్ తిరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? ఈ 5 ఎలిమెంట్స్ చెక్ అయిన తర్వాత అప్పుడు ఈ లూప్ నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ 2 చెక్ చేస్తుంది. ఈ టూ కూడా ఒకవేళ సాటిస్ఫై అయితే అప్పుడు నెక్స్ట్ లూప్కి వెళ్ళి ఈ 5 రన్ చేస్తుంది. ఈ 5 సాటిస్ఫై అయినంత వరకు అప్పుడు మళ్ళీ ఈ 3కి వెళ్తుంది. ఈ 3 కూడా సాటిస్ఫై అయితే నెక్స్ట్ 5 చెక్ చేస్తుంది. ఈ 4కి వెళ్తుంది. 4 సాటిస్ఫై అయితే నెక్స్ట్ 5 చెక్ చేస్తుంది. నెక్స్ట్ 5కి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ నుంచి చెక్ చేసి ఈ వాల్యూస్ మీకు రిజల్ట్ ఇస్తుంది. ఆ తర్వాత 6 ఉంటే 6కి వెళ్తుంది, లేదంటే లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. అర్థమైంది కదా నెస్టెడ్ లూప్స్ ఎలా వర్క్ చేస్తాయో? సేమ్ నెస్టెడ్ ఇఫ్లానే, ఏం తేడా ఉండదు. ఇప్పుడు మనకి 1 కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ అయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రింట్ ఆఫ్ బ్యాక్ / అని ప్రింట్ చేశారనుకోండి, ఇక్కడ ఏమవుద్దో చెప్తాను చూడండి. కంట్రోల్+, క్లిక్ చేసి రన్ చేస్తే ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ 5 ఎంటర్ చేశాను. 5 స్టార్స్ ప్రింట్ అయ్యాయి చూసారా? అంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రోస్ ప్లేస్లో మీకు 5 ఉందని అనుకోమని చెప్పాను కదా. ఇప్పుడు రో ప్లేస్లో 5 ఉంది. i ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది కదా. 1 లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 కాదా? 5 కరెక్ట్ కదా. సో నెక్స్ట్ లూప్కి వెళ్తుంది. j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు i వరకు వెళ్తుంది. i వాల్యూ 1 కాబట్టి 1 స్టారే ప్రింట్ అయింది. నెక్స్ట్ లూప్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ పై లూప్కి వెళ్తుంది. పై లూప్కి వెళ్ళిన తర్వాత i లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు i ++ అయింది కదా. సో i వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ j లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు i అంటే 2 వరకు వెళ్తుంది. అప్పుడు 2 ప్రింట్ అయ్యాయి. అందుకు ఇక్కడ i పెట్టాం. ఈ i గేమ్ చేంజర్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ j లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ కూడా పెడితే చూడండి ఏమవుద్దో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎంటర్ చేస్తే మీకు ఒక స్క్వేర్ ప్రింట్ అవుతుంది అంతే. అర్థమైంది కదా? ఇది లాజిక్. మీరు ఇక్కడ ఏదైతే చిన్నది ఎంటర్ చేస్తారో దానివల్లే మొత్తం గేమ్ అంతా చేంజ్ అవుతుంది. అర్థమైంది కదా? సారీ, j లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు i. ఇది కోడ్. ఈ నోట్స్ అంతా కూడా నేను మీకు సేమ్ పీడిఎఫ్లో ఇస్తాను. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఈ ఫైల్స్ అన్నీ నేను మీకు సేవ్ చేసి ఇవ్వచ్చు, కానీ ఇలా సేవ్ చేసి ఇస్తే మీరు కాపీ పేస్ట్ చేయడం అవన్నీ చేస్తారు. సో నేను అలా ఇవ్వకుండా నోట్స్లో రాశాను. ఇన్ కేస్ మీకు నోట్స్లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నా సరే మీరు కోడ్ రాసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ఇన్ కేస్ మీకు నోట్స్లో ఎర్రర్స్ కనిపించినా సరే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను నోట్స్ ఎడిట్ చేస్తాను, లేదా మీ కమెంట్ పిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ అయింది కదా. ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇది ఇలా 1 అని 1 2 నెక్స్ట్ లైన్లో 1 2 3 నెక్స్ట్ లైన్లో 1 2 3 4 నెక్స్ట్ లైన్లో 1 2 3 4 5 నెక్స్ట్ లైన్లో సేమ్ ఈ కోడ్నే మాడిఫై చేసుకొని మనం ఈ కోడ్ రాయొచ్చు. ij నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ స్టార్కి బదులు ఏం ప్రింట్ చేయాలంటే %d iని ప్రింట్ చేయాలంతే, ఇంకేం ఉండదు మొత్తం. %d, i. ఇక్కడ ఐని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 rows ఎంటర్ చేస్తే చూసారు కదా ఇలా వచ్చిందా? ఓకే, ఇది కూడా ఒక ప్యాటర్న్ అనుకోండి. 1 2 1 2 3 ఇలా వచ్చింది కదా. ఇన్ కేస్ మీకు 1 2 ఇలా కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం ప్రింట్ చేయాలంటే, ఓకే అర్థమైంది కదా, ఈ ప్రోగ్రామ్ వచ్చింది కదా. యాక్చువల్లీ నేను పీడిఎఫ్లో కూడా ఇక్కడ i రాసినట్టు ఉన్నాను. యాక్చువల్లీ ఇక్కడ j ప్రింట్ చేయాలి, ఎందుకంటే j రన్ అవుతుంది కాబట్టి.
సో ఐ ప్రింట్ చేస్తే మీకు ఏమవుతుంది, ఐ వాల్యూ ఇక్కడ 1 అంటే ఈ లూప్ అంతా కూడా ఐ వాల్యూ 1 ఉంటుంది కదా, సో 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు 2 అవుతుంది కదా, సో ఈ రో అంతా కూడా 2 ప్రింట్ అయింది. తర్వాత ఈ రో అంతా కూడా 3 ప్రింట్ అయింది, ఈ రో అంతా 4 ప్రింట్ అయింది, ఈ రో అంతా 5 ప్రింట్ అయింది. మీకు అలా ప్రింట్ అవ్వాలని ఒక ప్యాటర్న్ వస్తే ఐ ప్రింట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఇలా 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 ఇలా పిరమిడ్ కావాలంటే జే ప్రింట్ చేస్తారు. ఇది ఒక్క సమ్తోనే నేను మీకు ఆల్రెడీ 3 చెప్పేశాను. ఓకే, ఇది నోట్స్లో ఉండదు, జస్ట్ మీరు చిన్న ఐడియా ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేయడానికి థర్డ్ ప్రోగ్రామ్ ఏంటంటే సేమ్ ఇదే ఆల్ఫాబెట్స్. ఇందాక మనం అది ప్రింట్ చేసాం కదా 1 2లు, అలా సేమ్ ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో ఈ పిరమిడ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది మీకు స్టార్టింగ్ వీడియోలో ఆస్కీ వాల్యూస్ చెప్పాను చూసారా, దాంతో ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇది నేను మీకు ఫస్టే చెప్పాను కదా, ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ నేను మీకు చెప్తానని. సో అక్కడ చెప్పింది మీకు ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడింది. మీరు ఆల్ఫాబెట్స్ టైప్లో ఏ ప్యాటర్న్ ప్రింట్ చేయాలన్నా సరే మీకు ఆస్కీ వాల్యూస్ అనేవి కన్ఫర్మ్. ఆస్కీ వాల్యూస్ మీరు బైహర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్యాపిటల్ ఏ అంటే 65 నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు స్టార్టింగ్ వీడియో రెఫర్ చేసుకోండి. ఓకే, ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ స్టార్టింగ్ లింక్లో చూసుకుంటే ఆస్కీ వాల్యూస్ గురించి మీకు క్లియర్ కట్గా చెప్పాను ఇంట్రడక్షన్ టు సి వీడియోలో. ఇప్పుడు ఇంక దాని గురించి చెప్పకుండా నార్మల్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా అరెస్ట్ చేసి మళ్ళీ రాద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఇది క్యారెక్టర్స్ కాబట్టి మనం క్యార్ వేరియబుల్ తీసుకుంటాం, ఇన్పుట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాము. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఏ అని తీసుకుందాం. ఓకే, ఎందుకో మీ కోడ్ రాస్తున్నప్పుడు అర్థం అవుద్ది. ఇది మీరు అలా ప్రింట్ చేస్తారంటే ఎన్ని రోస్ ప్రింట్ చేయాలని నెంబర్ యూజ్ చేసి ప్రింట్ చేయరు. మీకు లాస్ట్ రోలో ఏ లెటర్ కావాలని ప్రింట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు 5 లెటర్స్ కావాలంటే ఈ ఎంటర్ చేయాలి. మీరు ఈ ఎంటర్ చేస్తే మీకు అది ప్రింట్ అవుద్ది. అర్థమైంది కదా? సో అలా రాయాలి. ప్రింట్ఎఫ్, అది మీరు అర్థమైనట్టు ప్రింట్ఎఫ్లో రాసుకోవాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ అండ్ అప్పర్ కేస్ లెటర్. ఇది నేను అప్పర్ కేస్కి మాత్రమే రాస్తున్నాను. మీరు ఇంకా అడ్వాన్స్డ్గా కోడ్ రాయాలనుకుంటే స్విచ్ కేస్ యూజ్ చేసి మీరు లోవర్ కేస్కి అప్పర్ కేస్కి రెండింటికి కలిపి రాసుకోవచ్చు. ఎందుకంటే అప్పర్ కేస్ ఆస్కీ వాల్యూ వేరే ఉంటుంది, లోవర్ కేస్ ఆస్కీ వాల్యూ వేరే ఉంటుంది. మీకు సి లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. క్యాపిటల్ ఏ వేరేగా స్టోర్ అవుద్ది, స్మాల్ ఏ వేరేగా స్టోర్ అవుద్ది. సో అర్థమైంది కదా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు స్మాల్ ఏ ఎంటర్ చేస్తే కష్టం. సో నేను ఇక్కడ అప్పర్ కేస్ డిక్లేర్ చేసుకున్నాను కాబట్టి అప్పర్ కేస్ బట్టే నేను వెళ్ళాలి. లోవర్ కేస్ డిక్లేర్ చేసుకుంటే లోవర్ కేస్ బట్టి వెళ్ళాలి. రెండు మీరు వాడుకోవాలంటే స్విచ్ కేస్ యూజ్ చేసి రాసుకోవచ్చు. అది మీకు హోంవర్క్ అనుకోండి మీరు. ఓకే, ఎంటర్ అండ్ అప్పర్ కేస్ లెటర్ దట్ యూ వాంటెడ్ టు ప్రింట్ ఇన్ ద లాస్ట్ రో. స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. %C క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ ఏమి రీడ్ చేసుకుంటున్నాం మనం, ఇన్పుట్ కాబట్టి %input. ఓకే, సేవ్ చేద్దాం. యారోస్ ఏం రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఫర్ లూప్ రాసుకోవాలి మనం. సేమ్ ఫర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1, I లెస్ దాన్ ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు రాస్తారు చూడండి, దీని మీద మొత్తం కోడ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ఫాబెట్ -a+1, ఐమ్ సారీ, ఇన్పుట్ -a+1. ఆల్ఫాబెట్ అంటే ఆల్రెడీ ఏనే కదా, ఇన్పుట్ -a, ఇక్కడ ఏకి కోడ్స్ పెట్టాలి, లేదంటే అది ఎర్రర్ చూపిస్తుంది. +1 ఎందుకో మీ కోడ్ రాసినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు I++ చేస్తాను. నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఫర్
j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు i, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు i, j ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ దాకా అందరికీ మ్యాక్సిమం క్లియర్ అనే నేను అనుకుంటున్నాను. ఐజే, ఓకే ఐజే డిక్లేర్ చేయలేదు నేను, ఇక్కడే ఇంటి పెట్టి డిక్లేర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, క్లియర్ కదా, మ్యాక్సిమం అన్నీ డిక్లేర్ చేసేసినట్టే. యాక్చువల్లీ పీడిఎఫ్లో కూడా నేను రాయలేనట్టున్నాను, ఇప్పుడే చూసాను పీడిఎఫ్. సో పీడిఎఫ్లో కూడా ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది, నోట్ చేయండి మీరు. యాక్చువల్లీ మీరు నాకన్నా చాలా షార్ప్ ఇలాంటివన్నీ, మీరు ముందే క్యాచ్ చేస్తూ ఉంటారు, వీడియో చూసినప్పుడే మీరు క్యాచ్ చేస్తూ ఉంటారు ఐజే డిక్లేర్ చేయలేదని. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ఆల్ఫాబెట్ ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ఎఫ్ కామా %c ఆల్ఫాబెట్. ఇప్పుడు మీరు ఇక్కడ \/ అని ప్రింట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతాయి. ఎందుకో మీరు ముందు ప్రోగ్రామ్స్ రెండు రాసి ఉంటే మీకు అర్థం అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మీరు వీడియో ఒక ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ చూడగానే వెంటనే అది ట్రై చేయండి. ఆన్లైన్ జీడీబీ ఓపెన్ చేసి అయినా సరే, ఒకవేళ ఇన్ కేస్ ల్యాప్టాప్లో వాడినా సరే ఆన్లైన్ జీడీబీ ఒక పక్క ఓపెన్ చేసి నా వీడియో చూస్తూ అలా మీరు చేస్తూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం, అప్పుడు మీకు కాన్సెప్ట్ అంతా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కావాలనుకుంటే నేను క్యాపిటల్ ఈ ఎంటర్ చేయాలి, స్మాల్ ఈ ఎంటర్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఆల్ఫాబెట్ ప్రింట్ చేయాలి, ఇక్కడ ఆల్ఫాబెట్ ప్లస్ ప్లస్ ప్రింట్ చేయాలి ఇది అయిన తర్వాత, ఎందుకంటే ఆ ఆల్ఫాబెట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఓకే, ఓన్లీ ఏతోనే మీకు ఒక పిరమిడ్ కావాలంటే మీరు ఎలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇంకొక కాన్సెప్ట్ కూడా నేను మీకు క్లియర్ చేశాను. ఇక్కడ ఆల్ఫాబెట్ ప్లస్ ప్లస్ అని ప్రింట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఆల్ఫాబెట్ అనేది మీకు ఇంక్రిమెంట్ అవుతుంది, ఏ అనేది మీకు బి అవుతుంది, బి అనేది సి అవుతుంది, అలా ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆల్ఫాబెట్లో ఏ స్టోర్ చేశాను కదా, ఏ ఆస్కీ వాల్యూ అనేది దానికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ఎఫ్ %c స్పేస్లు ఇచ్చుకుంటే బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ప్రోగ్రాము ఇక్కడ ఏమైందో చెప్పలేరు కదా, ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను వినండి. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ మీరు ఇన్పుట్ లెటర్ ఈ ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాపిటల్ ఏ ఆస్కీ వాల్యూ ఎంత అంటే మీకు 65, క్యాపిటల్ బికి 66, క్యాపిటల్ సికి 67, క్యాపిటల్ డికి 68, క్యాపిటల్ ఈకి 69. అర్థమైందా? అలా మీకు వెళ్తూ ఉంటుంది క్యాపిటల్ ఎఫ్కి అలా. ఓకే, ఇప్పుడు దాకా మీకు క్లియర్ కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ అన్నారంటే ఏ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ 65 అని ఆల్రెడీ కంపైలర్కి తెలిసి ఉంటుంది. సో ఇన్పుట్ మీరు ఎంత ఇచ్చారు, ఈ ఇచ్చారు కదా, ఈ వాల్యూ అంటే 69. కంట్రోల్ ఎస్కేప్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది వస్తుంది, క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఈ వాల్యూ ఎంత మీకు 69 మైనస్ ఏ వాల్యూ ఎంత మీకు 65 కదా, 65 ప్లస్ 1 చేస్తే మీకు ఎంత వచ్చింది, 5 వచ్చింది కదా. ఈ 5 అంటే ఏంటి, మీకు నెంబర్ ఆఫ్ రోస్ అంతే కదా. సో మీకు 5 రోస్ వరకు ప్రింట్ అయింది. ఇన్ కేస్ మీరు ఇక్కడ సంథింగ్ క్యాపిటల్ సి వరకు ప్రింట్ చేశారు అనుకోండి, చెప్తాను చూడండి. సి వరకు ప్రింట్ చేస్తే సి వరకు ప్రింట్ అయింది కదా. సి ఆస్కీ వాల్యూ ఎంత మీకు 67 మైనస్ మీకు ఏ ఆస్కీ వాల్యూ ఎంత 65 ప్లస్ 1 మీకు 3 కదా, అంటే 3 రోస్ ప్రింట్ అయ్యాయి కదా, సరిపోయింది కదా. అంటే మీరు రోస్ తెచ్చుకోవడానికి ఈ క్యాల్కులేషన్ పార్ట్ అంతా మీరు చేశారు. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ దాకా మ్యాక్సిమం నేను అంతా క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్దాం. నేను మీకు నెంబర్స్తో చెప్తున్నవి ఏవైనా సరే మీరు ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు, అలా కూడా మీరు ట్రై చేయండి. ఓకే, సేమ్ ఇదే కాన్సెప్ట్. మీరు ఎంత వర్క్ చేస్తే మీకు లాజికల్గా అంత డెవలప్ అవుతారు. నెక్స్ట్ మీకు ఇంకోటి ఏం చెప్తానంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ I++ రాసి ఇక్కడ ++ ఆల్ఫాబెట్ అని రాసాం కదా. యాక్చువల్లీ తేడా ఏమి ఉండదు, బట్ మీరు ఏదైనా సరే ప్రిఫర్ చేస్తే
ప్రోగ్రామ్ అంతా అదే ప్రిఫర్ చేయండి. ఇక్కడ I++ ప్రిఫర్ చేసి ఇక్కడ ++ ఆల్ఫాబెట్ ప్రిఫర్ చేస్తానంటే అలా చెయ్యొద్దు. ఒకవేళ మీరు ఇన్ కేసు నేను ఇక్కడ I++ ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మొత్తం అంతా ++ అనే ప్రిఫర్ చేశాను. ఇన్ కేస్ నేను ఇక్కడ ++ రాశాను అనుకోండి, నేను ఇక్కడ మొత్తం అంతా ++ ఆల్ఫాబెట్ అనే రాసుకుంటే నాకు మిస్టేక్స్ ఏమి రావు. ఈ ++ ఆల్ఫాబెట్ మీకు A నుంచి Bకి, B నుంచి Cకి, C నుంచి Dకి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా, లూప్ తిరగాలి కదా, లేదంటే ఓన్లీ 65 మీకు అలా ఉండిపోతుంది. నెంబర్ అయితే అది మీరు ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు, కానీ ఆల్ఫాబెట్కి మీరు ఇలాగా సపరేట్గా ఇంక్రిమెంట్ ఇచ్చుకోవడమే. నెంబర్ అంటే <5 <6 అంటే అదే <6 అయినంత వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఆల్ఫాబెట్ అంటే ఇలా చేస్తూ ఉండడమే. ఆల్ఫాబెట్ ప్రింట్ చేయాలి కాబట్టి. ఓకే, క్లియర్ అనే నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్. క్లియర్ కదా? ఒకటే ఫాలో అవ్వండి. అయితే A++ ఫాలో అవ్వండి, లేదా ++A ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏంటంటే ఇన్వర్టెడ్ పిరమిడ్, కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నాం ఇప్పుడు నుంచి. ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్రోగ్రామ్ ఏంటంటే సేమ్ ఇంట్ I, J, మనకి నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ చేయాలి కాబట్టి రోస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫర్ లూప్ రాసుకోవడమే సింపుల్గా, సేమ్ పాత ప్రోగ్రామ్స్ లానే, కాకపోతే కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. ఇది చెప్తాను. ఫర్ I = 1 ఇన్వర్ట్ పిరమిడ్ కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే I > 1 ఇవ్వాలి. ఇక్కడ కండిషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. I - ఇవ్వాలి. ఇక్కడ I = 1 కాదు, I రోస్ ఇవ్వాలి. ఇప్పుడు క్లియర్ కదా మొత్తం అంతా. సో ఇంకొక ఫర్ లూప్ ఇక్కడ రాసుకొని, ఎందుకంటే ఇన్వర్టెడ్గా ప్రింట్ అవ్వాలి కదా ఇప్పుడు మీకు, అంటే 5 నుంచి 1 వరకు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది మీకు. ఇక్కడ I < 1 ఇస్తే మీకు సరిపోతుంది మొత్తం కోడ్ అంతా. ఇప్పుడు సరిపోయింది కదా మొత్తం. అంటే 5 ఎంటర్ చేశారంటే 5 నుంచి 1 వరకు మీకు డిక్రిమెంట్ అవుతూ ప్రింట్ అవుతాయి స్టార్స్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇది ఇంక్రిమెంట్గా రాస్తారు మీరు. J = 1, J < I, J++. ఇక్కడ J++ రాస్తారు, ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ స్టార్స్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి కదా. సో అందుకు దీనికి కూడా ఓపెన్ చేసి క్లోజ్ చేసి, ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి? స్టార్స్ ప్రింట్ చేస్తాం అంతే. ప్రింట్ఎఫ్ స్టార్ ఒక 2 స్పేస్లు నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక \/ అన్న. ఓకే, రన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమడుగుతుంది? ఓకే, ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఇది మెయిన్ కాన్సెప్ట్. నేను ఇది ఎంటర్ చేయకుండా మొత్తం అంతా ఎదుగుతున్నాను నేను. ఓకే, ప్రింట్ఎఫ్ scanf %d, ampersand రోస్, ఒక సెమీకాలం నీట్గా సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎంటర్ చేస్తే చూసారు కదా ఇన్వర్టెడ్ పిరమిడ్ ప్రింట్ అయింది. సో మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే సేమ్ ఇదే, కంబైన్ ఇంటర్లింక్డ్ ప్రోగ్రామ్స్ 2 రాశాను నేను. సేమ్ ఇదే మీకు 1 2 3 4 5 1 2 3 4 1 2 3 1 2 1 ప్రింట్ అవ్వాలి. ఇందాక రాసిన దానికే సేమ్. ఇక్కడ మీరు చిన్న చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు %d
కామా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, జే ప్రింట్ చేస్తే ఏమవుతుందో కూడా చూసేయండి. యాక్చువల్లీ మీరు జే ప్రింట్ చేయాలి, కానీ ఐ ప్రింట్ చేస్తే మీకు అన్ని రివర్స్లో ఒకేలా ప్రింట్ అవుతాయి, ఐ మీన్ ఒకే నెంబర్స్ ప్రింట్ అవుతాయి. జే ప్రింట్ చేస్తే 1 to 5 వరకు ప్రింట్ అవుతాయి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా అందరికీ. మన ప్రోగ్రామ్ ప్రింట్ చేయాలంటే జే యూజ్ చేయాలి. సో 5 ఎంటర్ చేస్తాను, సరిపోయింది కదా. మన ప్రోగ్రామ్ మనకు వచ్చేసింది కదా, 1 2 3 4 5 నుంచి 1 వరకు అలాగా. క్లియర్ కదా, 5 క్వశ్చన్స్ ఇక్కడతో అయ్యాయి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కంప్లీట్ పిరమిడ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మీరు మ్యాక్సిమం చేసేవన్నీ మోస్ట్ అడ్వాన్స్డ్ క్వశ్చన్సే. ఓకే, ఇక్కడ నుండి మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత మంచిది. ఈ టైప్లో ఒక 3-4 క్వశ్చన్స్ చేశారంటే చాలు, హ్యాపీగా చాలు ఇంకా. ఓకే, సేమ్ ఈ పిరమిడ్ అలా ప్రింట్ చేస్తున్నాం కదా, ఇంకా చాలా ఉంటాయి. డైమండ్ అని కానీ లైక్ ఇచ్చుంటాను మీకు, ఇదిగోండి ఇదొకటి. ఇవన్నీ నేను మీకు హోంవర్క్స్ ఇచ్చాను, వీటి కోడ్ కూడా నేను మీకు రాసి ఇచ్చాను ఆల్రెడీ. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఒకటి, ఇవన్నీ నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. పాస్కల్స్ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి మీరు చేయాలంటే. డైమండ్ షేప్ ఒకటి, డైమండ్ షేప్ అంటే మీకు ఇలా వచ్చి ఒక డైమండ్ షేప్ ఉంటుంది కదా, ఇలా అంటే ఇంకా మీకు చాలా ఉంటాయి మీరు సెర్చ్ చేస్తున్న కొద్దీ. ఇక్కడ చూసారు కదా ఇలా ఉంది, ఇంకా చాలా ఉంటాయి డైమండ్లో. ఇది ఒకటనే కాదు, ఇదిగోండి ఇదొక డైమండ్, అలా ఇదొక రాంబస్లో వచ్చింది కదా. నెక్స్ట్ మీకు ఇంకా చాలా ఉంటాయి, ఇమేజెస్లోకి వెళ్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఈ డైమండ్ టైప్లోనే మీకు 2 టైప్స్ దొరికాయి ఇప్పటికి. ఇదొకటి దొరికింది, ఇదొకటి దొరికింది. ఇలా మధ్యలో ఎంటీ స్పేసెస్ ఉన్నది ఒకటి దొరికింది. ఇక్కడ రైట్ యాంగిల్, ఐ మీన్ ఓన్లీ ఒక హాఫ్ పిరమిడ్ దొరికింది కంప్లీట్గా రైట్ వైపు ఉన్నది. అలా మీరు ఇంక చేస్తున్న కొద్దీ మీకు ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి చాలా ఉంటాయి, కొన్ని వందల్లో ఉంటాయి. మీరు అలాంటివి చేయాలంటే మీకు లాంగ్వేజ్ ఇన్డెప్త్ రావాలంటే, మీకు లాజిక్ అనేది బాగా డెవలప్ అవ్వాలంటే మీరు ప్యాటర్న్ క్వశ్చన్స్ చేస్తే చాలు. మీకు బేసిక్స్ వరకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మీరు ప్యాటర్న్ క్వశ్చన్స్ చేస్తే మీకు క్లియర్ కట్గా మొత్తం అంతా అర్థమైపోతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దట్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి, ఇది కదా ప్రింట్ చేయడం, ఒక పిరమిడ్ కదా ప్రింట్ చేయడం. విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను, చాక్లెట్ తెస్తున్నాను. ఇప్పుడు ఏముండాలి నాకు, ఇంట్. ఇక్కడ నాకు యాక్చువల్లీ జే వేరియబుల్ అవసరం లేదు, ఐ వేరియబుల్ ఒకటే సరిపోతుంది. సో నేను ఐ డిక్లేర్ చేసుకొని జే ప్లేస్లోని స్పేస్ అని ఒక వేరియబుల్ వాడుకోవాలి నేను. సో స్పేస్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. నెక్స్ట్ నాకు రోస్ కావాలి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్నో తెలియడానికి. నెక్స్ట్ నేను k = 0 అని ఇక్కడ ఒకటి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఇది నేను పీడిఎఫ్లో చేశానా, k = 0, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఇక్కడ నేను k = 0 ఇనిషియలైజ్ చేయలేదు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ k = 0 ఇనిషియలైజ్ చేయడం. ఓకే, ఎందుకో చెప్తాను. ఓకే, ఇక్కడ k = 0 ఇనిషియలైజ్ చేశాను కదా. ఇప్పుడు printf enter the number of rows, scanf %d, comma ampersand rows. ఓకే, ఇక్కడ దాకా మొత్తం అందరికీ ఆల్ క్లియర్ కదా, వస్తుంది. ఓకే, క్లియర్ అయింది. ఇప్పుడు ఫర్ లూప్ రాసుకుంటాం. సేమ్ ప్రింటింగ్ ప్యాటర్న్స్ క్వశ్చన్ అదే బెనిఫిట్, డైరెక్ట్గా మీకు కాన్సెప్ట్కి వెళ్ళిపోతుంది అది. ఫర్ i = 1, i less than or is equals to, ఇక్కడ ఏం తీసుకోవాలంటే i less than or is equals to రోస్ తీసుకుంటాము. సేమ్ ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి, స్ట్రెయిట్ పిరమిడ్ కాబట్టి i++ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కామా పెట్టి k = 0 ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, ఏదైనా అంటే మీరు ఇక్కడ ఐ కాకుండా ఇంకేదైనా ఇనిషియలైజ్ చేయాలంటే ఇక్కడ సెమీకాలం ఎప్పుడు పెట్టకూడదు, ఓన్లీ కామా పెట్టి ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, క్లియర్ కదా. ఇది ఈ సింటాక్స్ అనేది ఓన్లీ, ఐ మీన్ ఇలా సెమీకాలం పెట్టి చేసే సింటాక్స్ మీకు ఓన్లీ జనరల్ ఫర్ లూప్ సింటాక్స్ అనుకోండి. ఇన్ కేస్ మీరు ఇలా ఏవైనా యాడ్ చేయాలంటే కామా పెట్టి యాడ్ చేసుకోవాలి, సెమీకాలం పెట్టకూడదు. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ లైన్కి వెళ్ళి నెక్స్ట్ ఫర్ లూప్ రాయాలి. ఫర్ స్పేస్ = 1, ఇక్కడ జే తీసుకొని నేను స్పేస్ అని తీసుకుంటాను, ఎందుకో చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే స్పేసెస్ ప్రింట్ చేయాలి మనం మన పిరమిడ్ ప్రింట్ చేసే ముందు. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది 1, ఇక్కడ ఒక 2 స్పేస్లు ఉన్నాయి 2, ఇక్కడ ఒక 2 స్పేస్లు ఉన్నాయి 3, ఇక్కడ ఒక 2 స్పేస్లు ఉన్నాయి 4.
అర్థమైంది కదా, అంటే మనం 2 స్పేసెస్ చొప్పున ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 2 కలిపి 1 అనుకుంటే మీకు ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి, 1 2 3 and 4. ఐ మై క్లియర్? అంటే ఇక్కడ ఒకటి ఇదంతా కలిపి 1, ఇక్కడ ఒకటి ఈ 2 కలిపి 2, ఇక్కడ ఒకటి ఈ 2 కలిపి 3, ఇక్కడ ఒకటి ఈ 2 కలిపి 4. అర్థమైంది కదా. మనం ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేస్తాం, స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాత పిరమిడ్ ప్రింట్ చేస్తాం. సో మీరు స్పేసెస్ ప్రింట్ చేయడానికి ఈ స్పేస్ లూప్ వాడతారు. ఈ స్పేస్ లూప్ అనేది ఓన్లీ మీకు స్పేసెస్ ప్రింట్ చేయడానికే. స్పేస్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ మైనస్ ఐ, అంటే రోస్ మైనస్ ఐ వరకు మీరు స్పేసెస్ ప్రింట్ చేస్తూనే ఉండాలి. ఓకే, తర్వాత స్పేస్ ప్లస్ ప్లస్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇక్కడ మీరు స్పేస్ ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ఎఫ్ ఇప్పుడు స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత ఈ లూప్ ఉంటుంది కదా, ఈ లూప్ ఎగ్జిట్ అవ్వగానే ఆ నెక్స్ట్ లూప్ మీరు ఒక వైల్ లూప్ యూస్ చేసుకొని ప్యాటర్న్స్ ప్రింట్ చేస్తారు. అంటిల్ వైల్ లూప్ ఎప్పటిదాకా వెళ్తుంది, కే నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into i minus 1. ఇక్కడ మీకు కోడ్ లాజిక్ చెప్తాను. 2 into i minus 1 ఇది కండిషన్. ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ఎఫ్ స్టార్ ప్రింట్ చేయాలి. నేను స్టార్ 2 స్పేస్లు. ఓకే, ఇక్కడ నేను ఏం రాసుకోవాలి, కేని కూడా ఇంక్రిమెంట్ చేయాలి కదా, ఐ మీన్ కే టైమ్స్ లూప్ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో కేని కూడా నేను ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ప్రింట్ఎఫ్ బ్యాక్ స్లాష్ అని ప్రింట్ చేసుకోవాలి. నాకు ఎవ్రీది న్యూ లైన్లో కావాలి కాబట్టి. ఓకే, కోడ్ ఇక్కడ వరకు మొత్తం అంతా క్లియర్. మళ్ళీ ఏమరా ఉంది, ఓకే ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు. ఓకే, ఆల్ క్లియర్. ఇప్పుడు జీసీసీ ప్రింటింగ్ ప్యాటర్న్స్ డాట్ సి డాట్ స్లాష్ ఏ డాట్ ఈఎక్సి అంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ చేశానంటే మళ్ళీ ఏమైంది, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఓకే, రన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో క్లియర్ కదా ప్రోగ్రామ్ ఇక్కడతో, ఇది కోడ్. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ 2 స్పేసెస్ ప్రింట్ చేశాను. సో నాకు ఒకదాని పక్కన ఒకటే కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక స్పేస్ ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. నేను యాక్చువల్లీ 2 ప్రింట్ చేశాను. ఇప్పుడు 5 ప్రింట్ చేస్తే చూసారు కదా నీట్గా వచ్చింది. నాకు రెండిట్ల మధ్యలో ఒక స్పేసే ఉంది చూసారు కదా. సో నేను అలా నీట్గా కావాలనుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. ఇన్ కేస్ 2 చేస్తే నేను ఇక్కడ స్పేసెస్ ఎక్కువ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ప్రింట్ చేశాను అనుకోండి, దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 చేయాలనుకుంటా. రన్ చేద్దాం. అంతే, ఇక్కడ నేను అప్పుడు 3 స్పేసెస్ ప్రింట్ చేయాలి. అర్థమైంది కదా. మీరు ఇక్కడ తీసుకునే స్పేస్ బట్టి అక్కడ కూడా తీసుకొని ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి రెండును. సో ప్రోగ్రామ్ క్లియర్ కదా. విఎస్ కోడ్ ముందు ప్రోగ్రామ్ ఎందుకో సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఓకే, అవుట్పుట్లో మనం ఐ మీన్ ముందు మనం చేసిన టెర్మినల్లో కూడా ఇదే. సో క్లియర్ కదా. ఇక్కడ మనం సేమ్ ఇక్కడ 2 స్పేసెస్ ప్రింట్ చేసాం కదా, సేమ్ దీన్ని కూడా మనం ఒక స్పేస్ ప్రింట్ చేస్తే చాలు. ఫైవ్ ప్రింట్ చేస్తే సరే, మళ్ళీ దాన్ని కంపైల్ చేయాలి కదా. ఓకే క్లియర్ కదా ఇప్పుడు మొత్తం అంతా. సో ఇక్కడతో నేను కంప్లీట్ చేశాను. ఇంకా ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ ఒకటి చెప్పాలనుకుంటా. ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ కూడా ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ చాలా సింపుల్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. అది మీకు స్టార్టింగ్లో చెప్పాల్సింది, నేను లాస్ట్లో ఎందుకు పెట్టానో నాకు ఇప్పటికీ తెలియదు. యాక్చువల్లీ ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ నేను చెప్పాలి, బట్
ఇంత అడ్వాన్స్డ్ సమ్స్ చేసిన తర్వాత ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ చేయడం చాలా సింపుల్. సో ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ మీరు చేయండి ఈ వర్క్. ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ తర్వాత సేమ్ దీనికి రిలేటెడ్గానే టఫ్ క్వశ్చన్స్ కొన్ని 3 ఇచ్చాను. ఇంకా మీరు మీ ఓన్గా వర్క్ చేస్తానంటే నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపించాను కదా, గూగుల్లో బోల్డ్ ఉంటాయి. మీరు ఎన్ని ట్రై చేస్తే మీకు అంత మంచిది, అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఈ వీడియో ఎక్కడితో నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే నాకు టెక్స్ట్ చేయండి. ఆల్ఫాబెట్స్తో కూడా ఈ ప్రోగ్రామ్స్ అని నేను నెంబర్స్తోని స్టార్స్తో మ్యాక్సిమం చెప్పాను కదా, మీరు నెంబర్స్తో ట్రై చేయండి, ఆల్ఫాబెట్స్తో కూడా ట్రై చేయండి. ఏ డౌట్స్ వచ్చినా సరే టెక్స్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.